మరి ప్రైవేట్ కాలేజీలందరినీ కూడా ఎందుకంటే ఒక సమావేశం ద్వారా మీకు కూడా చెప్తే మీ సాధక బాధకాలు ఏమవుతాయి అని ప్రజల నుంచి మళ్ళీ వేరే భావం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో సరే నేను నా దగ్గరకు వచ్చే సమస్యల మీద మాట్లాడదాం అనుకుంటే మీరు ప్రైవేట్ కాలేజీ సమస్యలన్నీ చెప్తున్నారు. సరే ఆ ఫీజు విషయం నేను కనుక్కుంటాను, నా నోటీస్లో ఎప్పుడు లేదు, అది ఏదైతే ఉన్నదో. ఎందుకంటే మేమేదో కాలేజీ వాళ్ళని అడుగుతున్నాం, 3, 4, 5 ఫ్రీ అంటున్నాం, కన్సెషన్ అడుగుతున్నారు, కాలేజీల వాళ్ళందరూ దానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మేము నిరంతరం ఉంటాం కాబట్టి చదువుకోలేని పిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చేయటం అంటే మీరు ఇచ్చిందే కాదు, అలాగే స్పాన్సర్స్ చేసే దగ్గర వాళ్ళు ఏదైతే మీరు 50% ఫీజు కట్టమన్నాయి కూడా వాళ్ళు కట్టే కాదు, ఇక్కడ ఎవరో స్పాన్సర్ చేస్తే వాళ్ళకే వాళ్ళ చేతుల మీదే వాళ్ళకి ఇప్పించడం వల్ల, అది కూడా మీడియా ద్వారా బయటికి తెలియచడం వల్ల అనేక మంది రమారమ్మి 80 మందికి ఫీజులు బయట వాళ్ళే కట్టారు, అందరూ కూడా 50% ఫీజులు కూడా. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఫైర్ ఆఫీస్ సెంటర్లో మీ కాలేజీలు ఉన్నాయో ఎన్ఆర్ఐ, చైతన్య, నారాయణ, మీరు టైమింగ్లు అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే ప్రజల నుంచి బస్సులు మీరు ఏదైతే 9 to 10 మీరు చేస్తున్నారో విపరీతంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి అసలు నరసరావుపేటలో కాలేజీలు ఉండొద్దని చెప్పి నా దగ్గరికి వినతి పత్రాలు ఇస్తాం జరుగుతుంది. మీరు దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది మీ కాలేజీలో అక్కడ ఎవరైతే ఉన్నారో దింపే పాయింట్లు ఒక దగ్గరగా పెట్టుకోండి. ఒక అరగంట గ్యాప్లు ఏదైతే ఉన్నాయో వదిలేటప్పుడు ప్రారంభించేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుని కొన్ని కాలేజీలో పెట్టుకోగలిగితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా భావం. అలాగే కొత్తగా పెట్టి మీరు క్లాసెస్లు పెంచాలనుకునే వాళ్ళు భవిష్యత్తులో మీ దగ్గర ఏదైతే మినీ బైపాస్లోకి వెళ్ళిపోతే అసలు పూర్తిగా అందరూ మీకు ఎక్కడ కావాలన్నా బోళ్ళని ఉన్నాయి, మీరు కొనుక్కున్నా లేకపోతే ఎవరైనా మీరు తీసుకుంటానన్నా మేము కూడా ప్రపోజల్ పెడతాం. డెఫినెట్గా జంగారెడ్డిగూడెం రోడ్లో ఉంది, చింతలపూడి రోడ్లో ఉంది. ఇటేపు మీరు వెళ్ళాలి అని అనుకుంటే పోస్టల్ కాలనీ దాటిన తర్వాత అనేక స్థలాలు ఉన్నాయి కట్టించి ఇవ్వడానికి. మీకు ఇది పెద్ద దూరం ఏం కాదు, నరసరావుపేటకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఎందుకంటే కొన్ని కాలేజీలు ఏదైతే డెవలప్మెంట్ చేసుకుందామని ఉద్దేశంతో ఉన్నారో, అలాగే సొంత భవనాలు కొందామని అనుకుంటున్నారో, అలాగే కొత్తగా బిల్డింగ్ మీకు సదుపాయాలు కావాల్సినవి కట్టాలనుకుంటే చాలామంది కడతానికి కూడా విల్లింగ్గా ఉన్నారు. మీరు ఆ సదుపాయాల్లో కల్పించుకుంటే 1-2-3 మారినా కూడా ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ అవుద్ది అనేది నా భావం. దానికి సంబంధించి మీకు ఏమి అక్కడ కాంపిటీషన్ ఏమి ఉండదు, ఎందుకంటే దానికి దీనికి 1/2 కిలోమీటర్ కూడా తేడా ఉండదు. ఇక్కడ బహిరంగంగా ఎందుకంటే ఎన్ని బస్సులు వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీరు అందరూ కూడా మాట్లాడుకుని దాని మీద ఏదైనా ప్రపోజల్ పెడితే, ఇప్పుడు కొత్తగా అయితే డివిఓ గారికి నరసరావుపేటలో కాలేజీలకి పర్మిషన్ ఇవ్వద్దనే చెప్పాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కొత్త కాలేజీలకి ఇక్కడ నరసరావుపేటలో ఇవ్వద్దని చెప్పాం. ఎందుకంటే అక్కడ ఇవ్వటం వల్ల అంటే నాకు తెలియదు కానీ మరి నారాయణ కాలేజీ వాళ్ళు మరి అలా అంత అనుభవజ్ఞులు, మరి రామచంద్రరావుపేటలో బిల్డింగ్ తీసుకుంటే అక్కడ ఎలా బస్సులు పెడతారని తీసుకున్నారు నాకు అర్థం కాల. మళ్ళీ మా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అది మార్చాలంటే చెప్తున్నా. అంటే మీరు కూడా కాలేజీల్లో అంటే మీకు ఎక్కడున్నా వస్తే మీకు బ్రాండ్ ఉంది, చైతన్య అంటే బ్రాండ్ ఉంది, ఎన్ఆర్ఐ అంటే బ్రాండ్ ఉంది, నారాయణ అంటే బ్రాండ్ ఉంది. 1 కిలోమీటర్ దూరంగా పెడితే నిజంగా అసలు ఆ సందులోకి ఒక బస్సు వెళ్తానికే ఇబ్బంది, ఇంకో 2వ సైకిల్ కూడా వెళ్దాం. మరి నా అయ్యాంలో అయితే ఇప్పించేవాడు కదా, అది ఎవరిదైనా అవ్వచ్చు బిల్డింగ్. నా ప్రజెంట్ అయ్యాంలో అయితే అక్కడ మేము పెడతానికనంటే పర్మిషన్. ఎందుకనంటే ప్రజల సౌకర్యం కూడా మీ పిల్లలు వస్తున్నప్పుడు, మీ స్కూల్కి వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా సదుపాయాలు ఉండవలసిన పరిస్థితి ఉంది. అలాగే అందరూ చదివిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల నుంచి మీకు డెఫినెట్గా ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంత్ పెరుగుతుంది, ప్రతి కాలేజీకి కూడా పెరుగుతుంది. ఎవరైనా పెట్టినామండి, ఎందుకంటే చదువుకునే వాళ్ళు పెరిగారు, వలస వచ్చేవాళ్ళు పెరిగారు, అందరూ అక్కడి నుంచి కూడా ఇక్కడ పంపిస్తున్నారు. ఏలూరులో కూడా చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు, పిల్లల చదువుల కోసం ఇక్కడే సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనే వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నారు. దానికి సంబంధించి మీరు రెమెడీ ఏదో ఒకటి చెబుతారన్న ఉద్దేశంతో నేను వాళ్ళ సమావేశం మెయిన్ వాళ్ళకే పెట్టమన్నా. నేను ఎంఈఓ గారు మొత్తం చిన్న స్కూల్ వాళ్ళకి కూడా పెట్టేశారు. సరే వాళ్ళు ఏ ఉన్నా సరే వాళ్ళే కూడా ఇప్పుడు తల్లికి వందనం ఏంటి మీకు దీని గురించి రాశారు ఏంటి, తల్లికి వందనం కొంతమందికి పడట్లేదు అనేదా, అది ఆధార్ సీడింగ్ చేయించాం. ఇదివరకు 2వ లిస్టులో వచ్చేసరికి 1300 మందికి పడింది. ఇంకా మేము చేయించిన దాంట్లో 1600 మంది పిల్లలకి పడవలసినవి అనేది ఆధార్ సీడింగ్ చేస్తే ఉన్నాయి. నేను అడిగాను, ఆ 1600 కూడా మరి ఈ సంవత్సరం అయితే పడతాయనేది వాళ్ళు చెప్పారు. నేను దాన్ని ఫాలో అప్ అయితే మళ్ళీ చేస్తాను. డెఫినెట్గా ఆ 1600 కూడా ఎవరైతే అర్హత ఉన్నాయో, ఎందుకంటే మన 4800 ఎంతో మందికి పడలేదన్నది అప్పుడు వచ్చింది. అందులో 1300 పడితే ఇంకో 1600 మంది కూడా అర్హత సాధించారు. దానికి సంబంధించి ఇచ్చేస్తాం. అదే గవర్నమెంట్ ఏదైతే మీరు స్కూల్ ఫీజు చెల్లించట్లేదన్నారో దాని గురించి మాట్లాడి మీకు క్లారిటీ ఒకటి అనేది ఇవ్వడం జరుగుద్ది. అలాగే మీరు ఏదైతే స్థలం అన్నారో
డెఫినెట్గా మీకు ఆ స్థలం ఇప్పిస్తాను. మీరు కట్టుకునే ఏర్పాటు, మీరు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవడానికి అందరూ కూడా కామన్గా ఉండేటట్టుగా ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి అది చేయటం అనేది జరుగుద్ది.